హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగువారు వాడవాడలా జరుపుకునే పండుగల్లో ఒకటి శ్రీరామనవమి. శ్రీరామనవమి సందర్భంగా అసలు ఏమి చేసుకోవచ్చు, పనులు చేయాలి, ఏమేమి చేస్తే మంచి జరుగుతుంది, ఏమి చెయ్యకపోతే మంచి జరుగుతుంది అనే అంశాలని తెలుసుకోవడానికి రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ జ్యోతిష్య పండితులు ప్రసాద్ శర్మ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు చెప్పండి, ఏంటి శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ 2026లో వచ్చే ఈ శ్రీరామనవమి యొక్క ప్రత్యేకత ఏంటి? ఏం కార్యక్రమాలు జరుపుకోవాలి, ఏ కార్యక్రమాలు జరుపుకోకూడదు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం సర్వదేవతాయై నమో నమః. ఈ యొక్క శ్రీరామనవమి అనేసరికల్లా పల్లెల్లోనూ కూడా వాడవాడల్లోనూ ఎంతో వైభవంగా ఈ యొక్క శ్రీరామనవమి విశేషమైన కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క శ్రీరామనవమి అనేసరికల్లా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం వచ్చేది ఏమిటయ్యా అంటే ఒక కుటుంబం, ఆ యొక్క సంసారం, అలాగే ఆ యొక్క సంసారాన్ని ఎలా నడపాలి, తండ్రి మాట ఎలా ఉండాలి, తల్లి మాట ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి, వారి యొక్క భక్తి శ్రద్ధలు ఏమిటి అని చెప్పి ఆ యొక్క నడవడికని నేర్పిందే శ్రీరాముడు మనకి. అయితే ఈ యొక్క శ్రీరాముడు జన్మించినప్పటి నుంచి కూడా, అంటే పుట్టినప్పటి నుంచి కూడా విశేషమైన ఒక్కో దానికి ఒక్కో గుర్తుగా, ముందుగా పుట్టిన తర్వాత గురువు దగ్గరికి, ఆ తర్వాత తండ్రి యొక్క మాట జవదాటకుండా తండ్రి యొక్క ఎంతో భక్తి శ్రద్ధలతో తండ్రిని అనుసరిస్తూ తను చేసే కార్యక్రమాలన్నీ కూడా తండ్రికి వివరించి, తల్లికి వివరించి కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఆయన తల్లి దగ్గర, గురువు దగ్గర, అలాగే అన్నదమ్ములకు కూడా ఏ విధంగా నడుచుకోవాలి, వారి విధానం ఏమిటి, ఆ యొక్క అన్నదమ్ముల దగ్గర నడుచుకునే విధానం, అలాగే రాజ్యంలో ఆ రాజ్యానికి దశరథ మహారాజు నేర్పిన విధానంలో ఆయన నడక మొదలుపెట్టి ప్రతిదీ కూడా ఎక్కడా కూడా ఇది తప్పు అనిపించుకోకుండా ఆయన జీవితాన్ని ముందుకు సాగించాడు ఆయన. ఇప్పుడు మనం వాడవాడల పల్లె మనం ఈ యొక్క కార్యక్రమం ఆచరిస్తున్నాం అంటే, ప్రతి చోట కూడా ఆ స్వామివారిని మనసారా ప్రార్థిస్తున్నాం అంటే, మన కుటుంబం, మన హిందూ సాంప్రదాయ కుటుంబాన్ని ఏ విధంగా నడవాలి, కుటుంబం అంటే ఏమిటి, తల్లిదండ్రులు అంటే ఏమిటి, బంధుమిత్రులు అంటే ఏమిటి అని చెప్పి ఒక నడవడిక నేర్పిదే శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడిని మనం ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క కళ్యాణాన్ని ఆచరిస్తున్నారంటే ఎంతో విశేషమైన స్పందన కలుగుతుంది. ఏంటంటే మనం ఆ రోజును చూసేసి కళ్యాణం చేసేసాం, అక్కడ ఇచ్చే పానకం తాగేసాం, మళ్ళీ శ్రీరామనవమికి మళ్ళీ రెడీ అవుదాం అన్న విధానంలో కాకుండా, ఎక్కడైనా సరే, ఏ గ్రామంలో అయినా సరే, ఏ పల్లెలో అయినా సరే, ఏ పట్టణంలో అయినా సరే, రాముడి యొక్క ఆలయం లేకుండా ఏదీ లేదు. ఏంటే రాముడు మనకి నడవడానికి ఒక మార్గం. రాముడు ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ కూడా ఆయనే. ఒక్కసారి రామాయణం చదివినా, ఒక్కసారి మహాభారతాన్ని చదివినా, ఒక్కసారి మనం భగవద్గీత చదివినా ఆ యొక్క రాముని యొక్క విశేషమైన స్పందన తెలుస్తుంది. ప్రతి దాంట్లోనూ కూడా మన హిందువుల యొక్క పురాణాల్లో ప్రతి దాంట్లోనూ కూడా ఒక్కో దాంట్లో ఒక్కో విధానంలో స్పందన ఉంటుంది. అది చదివితే, ఒక భగవద్గీత చదివితే ఒక భక్తి,
అలాగే ఒక మార్గం, ఇవన్నీ. రామాయణం చదివితే తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, గురువు ఏమిటి, వాటి విధానం ఏమిటి అని తెలియజేసేదే రామాయణం. ఒక కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి, కుటుంబం యొక్క విధానం ఏమిటి, తల్లిదండ్రులు అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి అన్నది నేర్పిందే రాముడి యొక్క ముందడుగు. ప్రతి చోట కూడా నడయాడాడు ఆయన. అందుకనే భరతవర్షే భరతఖండే అన్నారు. ఆ యొక్క మొత్తం నడయాడిందంతా కూడా భరతుడు పాలించట. అందువల్ల భరతవర్షే భరతఖండే అని చెప్పి మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఎంతైతే దూరం తిరిగాడో అంతా కూడా రాముడి యొక్క అడుగు పడిందే భూమి మీద. ఎక్కడైతే పడిందో ప్రతిదీ కూడా పుణ్యమే. మనం ఇప్పుడు అంతటి శ్రీరామచంద్రుడు నడయాడిన ఈ భూమి మీద ఉండి మనం ఇంకా కొంతమంది చేశారులే, చెందారులే, కొంచెం మంది తల్లిదండ్రులను విమర్శించడం, తండ్రిని విమర్శించడం, లేదా అన్నయ్యని విమర్శించడం, తమ్ముడిని విమర్శించడం ఇలా జరుగుతూ ఉన్నాయి. కానీ రామాయణం ఒక్కసారి చదివితే కనుక తండ్రి ఏమిటి, గురువు ఏమిటి, విశేషమైనవి దాంట్లో చాలా మనకి ఒక్కొక్క ముక్క చూసుకుంటూ ఉంటే మనకి అమృతం మాట. అటువంటి అమృతతుల్యమైన భాండారం మనకి అందించిందే శ్రీరాముడు. ఆ యొక్క శ్రీరాముడి యొక్క అనుగ్రహంతో ఈ శ్రీరామనవమి విశేషంగా ఆచరిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనం గురుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఈ సమీపిస్తున్న ఏదైతే ఇప్పుడు శ్రీరామనవమికి ఏమేం పనులు చేయాలంటారు? ఇప్పుడు మన తెలుగువారు ఏమేం పనులు ఆచరించాలి? శ్రీరామనవమికి ప్రత్యేకంగా ఏ పనులు ఆచరించాలి? ముందు అవి చెప్పండి. శ్రీరామనవమి అనేసరికల్లా ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కూడా రామాలయాలు ఉంటాయి. ఈ రామాలయాల్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా, గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క రాముని యొక్క కళ్యాణం ఆచరిస్తూ ఉంటారు. అయితే కళ్యాణం ఆచరించే సమయాన ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి దగ్గర నుంచి తలంబ్రాల కింద బియ్యం కానీ, లేదా ప్రతి వాడవాడ పల్లె పంచుతూ ఉంటారు పానకం. ఆ పానకానికి కావాల్సింది బెల్లం కానీ, అలాగే మిరియాలు కానీ, వేలగిలు కానీ మనం అందిస్తే కనుక, మనం మిరియాలు అనేసరికల్లా నల్లగా ఉంటాయి. మన ఇంట్లో ఎటువంటి చిన్న చిన్న దోషాలు ఉన్నా సరే ఆ దోషాలన్నీ కూడా తొలుగుతాయి. అలాగే బెల్లం ఉంది, గుడం దానం అంటారు. బెల్లం దానం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా శ్రీరామనవమి రోజుని పానకానికి ఉపయోగిస్తే ఇంకా మంచిది. అటువంటి బెల్లం అక్కడ శ్రీరామనవమి సందర్భంగా చేస్తున్న కళ్యాణంలో పానకం పంచిపెట్టడం, అలాగే వేలికలు సుగంధ ద్రవ్యాలు అంటారు. ఈ సుగంధ ద్రవ్యాలు ఇవ్వడం, ఇదంతా కూడా చాలా మంచిది. మనకి ఇవన్నీ కలిపి పానకం కింద తయారు చేసి మనకిస్తారు. దానివల్ల మనం స్వీకరించడం వల్ల ఎదర వచ్చేది ఎండాకాలం. శ్రీరామనవమి అవగానే మనకి ఎండాకాలం గట్టిగా ఉంటుంది. అందువల్ల ఎటువంటి వడదెబ్బలు తగలకుండా లోపల ఉన్న కొన్ని చిన్న చిన్న రోగాలు ఉంటాయి. ఇప్పటిదాకా చలికాలంలో ఉండి తర్వాత ఎండాకాలంలోకి రాగానే కొంతమందికి జలుబు చేయడం కానీ, నీరసం రావడం కానీ, అలాగే చాలామందికి విరేచనం అవ్వకపోవడం కానీ, యూరిన్ అవ్వకపోవడం కానీ, ఇలాంటివి కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా తొలగడానికి ఈ యొక్క పానకం చాలా విశేషం. అయితే ఆరోగ్యకరంగానూ చాలా మంచిది. అదేవిధంగా శ్రీరామనవమి రోజున అక్కడ తీసుకోవడం వల్ల, ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదే. అదేవిధంగా ఈ యొక్క శ్రీరామనవమి రోజున యథావిధిగా పానకం స్వీకరిస్తే కనుక మనకి చిన్న చిన్న లోపాలు, ఆరోగ్యాలు కూడా పోతాయి. ఇప్పుడు గురుగారు, అదే ఏదైతే శ్రీరామనవమి రోజున ఏమేమి చెయ్యకూడదు, ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియని దోషాలు చేస్తూ ఉంటారు. అవి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళకి మీరేం చెప్తారు? మనకి శ్రీరామనవమి రోజున చాలామందికి తెలియంది ఏమిటయ్యా అంటే, కళ్యాణం చేయించిన తర్వాత ఆ కళ్యాణం దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుని
ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ తిరిగి వచ్చి ఇంటికి వచ్చాక లోపలికి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్ళకూడదు. ఎందుకయ్యా అనేది ఆ రాముడి యొక్క కళ్యాణాన్ని కళ్ళారా తిలకించి ఆ యొక్క స్వామివారి యొక్క తలంబ్రాలు శిరస్సు మీద వేసుకుంటాం. వేసుకున్న తర్వాత అక్కడి నుంచి అక్షంతలో లేకపోతే పసుపు కుంకుమ ఏవోటి ఆ యొక్క ఆలయం దగ్గర నుంచి తీసుకుని వచ్చి మన ఇంట్లో పెట్టుకుని ఒకసారి ఇల్లంతా కూడా ఒకసారి అలా నడయాడి ఆ తర్వాత వచ్చి కాళ్ళు కడుక్కుంటే చాలా మంచిది. ఏంటంటే ఆ యొక్క రాముడి యొక్క కళ్యాణాన్ని కళ్ళారా తిలకించాం. ఎంతో మంది అక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ యొక్క పాద స్పర్శ వల్ల మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అది తెలియక గబగబలాడుతూ ఆలయం దగ్గర నుంచి రాగానే కాళ్ళు కడిగేసుకుని ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏమిటయ్యా అంటే మద్యం, మాంసం ఇటువంటివి స్వీకరించకూడదు. మనం శ్రీరామనవమి తీర్థం తీసుకున్నాక ప్రసాదం తీసుకున్నాక మళ్ళీ వచ్చి ఆహారం ఈ విధంగా మద్య మాంసాలు అలాగే ఆ ఉల్లిపాయ ఒకటి అది కూడా మాంసంతో సమానం కనుక ఉల్లిపాయ ఒకటి స్వీకరించకుండా ఉంటే కనుక చాలా మంచిది. అదేవిధంగా కథాక్షంతలు అక్కడ స్వామివారికి పూజ చేసిన తలంబ్రాలు అక్షంతలు తీసుకుని వచ్చి మనకి పెళ్ళి అవ్వని వాళ్ళకి కానీ సంతానం లేని వాళ్ళకి కానీ అలాగే ఆ యొక్క అక్షంతలు తలంబ్రాలు తీసుకుని వచ్చి వేస్తే కనుక ఆ యొక్క సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా వివాహం జరగని వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా రాపత్తి ప్రభాకర్ శర్మ గారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆయన చెప్పిన అన్నీ కూడా క్రమం తప్పకుండా పాటించి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనే అంశాన్ని చాలా చక్కగా వివరించారు. నమస్కారం గురుగారు. నమస్తే.